భారత్ క్రికెట్‌లో విశేష సేవలు చేసిన దిగ్గజాలను గౌరవిస్తూ బీసీసీఐ నిర్వహించే ప్రతిష్టాత్మక నమన్ అవార్డులు 2026 కార్యక్రమం మార్చి 15న ఢిల్లీలో జరగనుంది. ఈ వేడుకలో భారత్ క్రికెట్‌కు గొప్ప సేవలు చేసిన దిగ్గజాలతో పాటు అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లను సత్కరించనున్నారు. ఈసారి బీసీసీఐ అత్యున్నత గౌరవమైన కర్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు భారత్ మాజీ క్రికెటర్ రోజర్ బెన్నీ, రాహుల్ ద్రావిడ్, మిథాలీ రాజ్ అందుకోనున్నారు. 1983లో భారత్ గెలిచిన చరిత్రాత్మక వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషించిన రోజర్ బెన్నీ ఆ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే 1985లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్ గెలిచిన భారత జట్టులో కూడా సభ్యుడిగా నిలిచారు. ఆటగాడిగా తన కెరీర్ ముగిసిన తర్వాత కోచ్‌గా, జాతీయ సెలెక్టర్‌గా సేవలందించి 2022 నుంచి 2025 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా భారత క్రికెట్ అభివృద్ధికి కీలకంగా పనిచేశారు. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన రాహుల్ ద్రావిడ్ తన కెరీర్‌లో 24,000 పైగా అంతర్జాతీయ పరుగులు చేసి జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. టెస్టులు, వన్డేలు రెండింట్లోనూ భారత్‌కు నమ్మకమైన బ్యాటర్‌గా నిలిచి ది వాల్ అనే బిరుదు సంపాదించారు. అలాగే భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా సేవలందించారు. క్రికెటర్‌గా తన కెరీర్ ముగిసిన తర్వాత కోచ్‌గా మారి యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా భారత క్రికెట్‌కు కొత్త ప్రతిభను తీసుకొచ్చి యువ ఆటగాళ్ల అభివృద్ధికి దోహదపడ్డారు. ఆయన మార్గదర్శకత్వంలో భారత్ అండర్-19 జట్టు 2018లో వరల్డ్ కప్ గెలిచింది. అలాగే భారత పురుషుల జట్టు 2024 ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను కూడా సాధించింది. మహిళల క్రికెట్‌లో భారతదేశానికి గొప్ప గుర్తింపు తీసుకొచ్చిన మిథాలీ రాజ్ బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఉమెన్స్ అందుకోనున్నారు. 2 దశాబ్దాలకు పైగా సాగిన తన అద్భుత కెరీర్‌లో మిథాలీ రాజ్ మహిళల వన్డేల్లో 7,805 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. ఆమె నాయకత్వంలో భారత మహిళల జట్టు 2 సార్లు ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరి ప్రపంచ క్రికెట్‌లో బలమైన జట్టుగా ఎదిగింది. అంతేకాకుండా మహిళా క్రికెట్‌కు భారతదేశంలో పెద్ద స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో మిథాలీ రాజ్ కీలక పాత్ర పోషించారు. అలాగే 2024-25 సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు కూడా అవార్డులు ఇవ్వనున్నారు. భారత స్టార్ ఆటగాళ్లు శుభ్మన్ గిల్ మరియు స్మృతి మందనకు బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ అవార్డు దక్కనున్నాయి. ఇక దేశీయ క్రికెట్‌లో ముఖ్యంగా రంజీ ట్రోఫీలో అద్భుతంగా ప్రదర్శన చేసిన ఆటగాళ్లను కూడా ఈ కార్యక్రమంలో అవార్డులు ఇవ్వనున్నారు. అలాగే గత 2 సంవత్సరాల్లో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత జట్టులను కూడా ఈ వేడుకలో సత్కరించనున్నారు.